కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. ఇక రత్నాల్లో జాతి రత్నాలు ధరించిన మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగని రంగురాళ్ళు ధరించినంత మాత్రాన వాటి ఫలితం ఉండదనేది కాదు. శుభగ్రహాల రంగురాళ్ళు ధరించినా కూడా వాటి వలన కొంత ఫలితం ఉంటుంది. కానీ జాతిరత్నాల వల్ల వచ్చేటువంటి ఫలితము ఈ రంగురాళ్ళ వలన రాదు. అలాగే పాపగ్రహాలకు సంబంధించినటువంటి రంగురాళ్ళు ధరించిన పాప ఫలితం మాత్రం అనుభవించక తప్పదు. కాబట్టి పాపగ్రహాలకు సంబంధించినటువంటి రంగురాళ్ళు కూడా ధరించకూడదు. ఇక ప్రతి జాతకుడికి మంచి రత్నాలు దొరకాలంటే కూడా లగ్నములో ఆ యోగం ఉండాలి. అది ఏంటనగా మన జన్మ లగ్నము నుండి చతుర్థ నవమ భావాలు శుభంగా ఉంటే మరియు కర్కాటకము శుభంగా ఉంటే మనకు మంచి రత్నాలు దొరికే అవకాశం కలదు. లేనిచో మనము రత్నాలు తీసుకునే సమయంలో కొంత మోసపోయే అవకాశం కూడా కలదు. ఇక దశ అయిపోయిన శుభగ్రహ రత్నము ధరించిన పెద్దగా ఉపయోగం ఉండదు. ఇక శుభగ్రహము పాపగ్రహము కలిసి ఉన్నప్పుడు పాపగ్రహ దశ అయిపోయి శుభగ్రహ దశ మిగిలి ఉన్నప్పుడు ఆ శుభగ్రహ రత్నము ధరించిన శుభ ఫలితము పొందవచ్చును. ఇక ఏ గ్రహాలకు ఏ రత్నాలు ధరించాలనేది తెలుసుకుందాము. రవి గ్రహమునకు మాణిక్యము, చంద్రగ్రహమునకు మంచి ముత్యము, అట్లాగే కుజగ్రహమునకు పగడము, బుధగ్రహమునకు మరకతము అనగా జాతిపచ్చ, బృహస్పతి గ్రహమునకు కనకపుష్యరాగము, శుక్రగ్రహమునకు వజ్రము, శనికి మయూర నీలము మరియు రాహుకు గోమేధికము, కేతుగ్రహమునకు వైడూర్యము. ఇక ఈ రత్నాలు లాకెట్లో కానీ ఉంగరాల్లో కానీ ధరించిన మంచిది. ఈ విధంగా లాకెట్ చేసుకొని కూడా ధరించవచ్చు, లేదా ఉంగరం ద్వారా కూడా ఈ రత్నాలను ధరించవచ్చు. ఈ రత్నము ఉంగరంలో ధరించేప్పుడు రత్నం కింది భాగము మూయకుండా ఉండవలను. ఎందుకనగా రత్నంపై సూర్యకిరణాలు పడి ఆ రత్నం ద్వారా మన శరీర భాగాలను తాకాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఆ శుభ ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి ఉంగరం ద్వారా రత్నాన్ని ధరించేప్పుడు ఆ రత్నం కింది భాగము మూయకుండా ఉంచడం ఎంతో శుభకరం. ఇక కొందరు నవరత్నాల ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ నవరత్నాల ఉంగరం వలన లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకనగా ఇది శుభ పాపగ్రహాల మిశ్రితము. కావున ఈ నవగ్రహ ఉంగరం ధరించడం వలన మంచితో పాటు చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏ లగ్న జాతకునికైనా అన్ని గ్రహాలు శుభంగా ఉండడం అనేది జరగదు. ఎందుకనగా కొన్ని గ్రహాలు శుభంగాను లగ్నాన్ని అనుసరించి, కొన్ని గ్రహాలు శుభంగాను, కొన్ని గ్రహాలు పాప గ్రహాలుగాను ఉంటాయి. కాబట్టి ఈ నవగ్రహ ఉంగరం ధరించడం వలన పాపగ్రహాల ప్రభావం ఉంటుంది, శుభగ్రహాల ప్రభావం ఉంటుంది. కాబట్టి దీనివలన ఎటువంటి ఫలితం ఉండదు. ఇక అన్ని గ్రహాలు శుభంగా ఉండేటువంటి జాతకము కొన్ని కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ఉండే అవకాశం కలదు. అటువంటి జాతకులకు మాత్రమే ఈ నవగ్రహ ఉంగరం పనిచేస్తుంది. కానీ మామూలుగా ఎక్కువ భాగము ఈ నవగ్రహ ఉంగరం ధరించడం వలన ఎక్కువ మందికి అంత శుభంగా ఉండకపోవచ్చు. కావున ఇది ధరించకపోవడమే ఉత్తమము.